స్టేషన్ నుంచి బీచ్కి వెళ్ళే టైంలో అయితే మనకి ఏమంటారు అదే తాటి ముంజలా తాటికల్లు చూడండి, చెట్లు ఎన్నిగానం ఉన్నాయి అన్న. ఇక్కడ నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్న? స్టేషన్ నుంచి అక్కడికి 9 కిలోమీటర్లు. ఇప్పుడు ఏది రామప్పనా? రామపురం. సో మేమైతే అక్కడ నుంచి రామపురం బీచ్కి వచ్చేసి 9 కిలోమీటర్స్ చూపెడుతుంది. సో చూడండి, మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పటిదాకా మాకు ఇంత లేట్ రావడానికి రీజన్ అయితే ఒకటి ఉంది. నేను అక్కడ మనం రిసార్ట్కి వెళ్ళాక చెప్తాను అనమాట ఏమైంది ఇంతగానం లేట్ ఎందుకు అయిందని చెప్పి. హాయ్, హనుమాన్ జయంతి అయ్యాల. మేమైతే హోటల్లో టిఫిన్ చేయడానికి ఆపామన్నమాట. సో నేనైతే ఎగ్ దోశ ఇంకా నెయ్యి దోశ, మన వాళ్ళు అయితే ఇడ్లీ తీసుకున్నారు. వాళ్ళైతే మా ఆల్రెడీ చపాతీ ఉండే కాబట్టి ఆమ్లెట్ తీసుకున్నారు అనమాట. మంచిగా ఉందా? బోలియే గాయ్, టేస్ట్ ఎట్లుంది? నాకు ఆయన తెలుగులో మా టిఫిన్ దగ్గర ఎంత 500 అయినాయి అనుకో అందరికి టిఫిన్స్కి. అన్న అయిపోయింది చూడు పేమెంట్. సో ఫైనల్గా మేమైతే రామపురం బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చినాక బీచ్కి నియర్ బై లొకేషన్స్లో మాకు రిసార్ట్ అయితే కనబడ్డది. అంటే మేము ఏదైతే ఆటోలో మేము ఇక్కడికి వచ్చామో ఆ ఆటో అతనే ఈ రిసార్ట్ చూపెట్టాడు అనమాట. రిసార్ట్ నేమ్ వచ్చేసి చూడండి, ఇదే పామ్ స్పా బై ద సీ. మనకి ఇక్కడ నుంచి చూస్తే అక్కడ బీచ్ కనబడుతుంది చూడండి. సో ఏవైతే ఈ మీద ఇవి ఉన్నాయో రూమ్స్ అక్కడ నుంచి క్లియర్గా కనబడుతుంది. మన రిసార్ట్ వచ్చేసి ఇదే చూడండి. అక్కడ నుంచి ఎంట్రన్స్ వచ్చాక ఆఫీసు, ఇవే మన రూమ్స్ మీద. నేను లోపల మన రూమ్ చూపిస్తాను. మీద అనే డబల్ బెడ్రూము, కింద సింగిల్ బెడ్రూము. సో డబల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చేసి వాడు 6000 అన్నాడు. సింగిల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చేసి 3500 అని చెప్పిండు అనమాట. సో మేమైతే సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాము. ఎందుకంటే మాకు ఇక్కడ స్టే చేసేది కాదు కదా మేము. అంటే ఖాళీ మేము వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళి అక్కడనే స్నానాలు చేసుకోవాలి. కాకపోతే లగేజ్ అంతా పెట్టాలి కదా. సో మాది రిటర్న్ టికెట్ వచ్చేసి నైట్ 10కి ఉందన్నమాట. సో మళ్ళీ మేము ఈవినింగ్ చెక్అవుట్ అవుతామని చెప్పాము. సో రిసార్ట్ అయితే బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు అంతా రెడీ అవుతుంది, మొత్తం వాటర్ అంతా క్లీన్ చేస్తారు. అక్కడ దిక్కు ల్యాండ్ చూడండి, అగ్రికల్చర్ ల్యాండ్ మనకి ఇక్కడ తినబెడుతుంది. ఇదండి మన రిసార్ట్ వచ్చేసి. నేను రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను అదండి. వాయు ఏం చేస్తున్నావు బేటా? ఏం చేస్తున్నాయి? ఇగో ఏం చేస్తున్నాయి? ఇడ్లీ తింటున్నావు బేటా? వాయు ఇగో మానసిక పాప. వాయు ఇగో హాయ్ చెప్పరు వద్దే. హాయ్. ఎక్కడికి ప్రయాణం? కేరళ బ్రిడ్జా? సో మేమైతే ఫ్రెష్ అయిపోయాము రూమ్స్లో నుంచి. ఫ్రెష్ అయిపోయి మేము బీచ్కి వెళ్తాం అనమాట. మాకు నియర్ బై ఒక 200-300 మీటర్స్లోనే బీచ్ ఉంది. సో మేమైతే అక్కడ వెళ్ళి డైరెక్ట్ ఫ్రెష్ అయిపోదామని చెప్పి ఖాళీ మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అంతే. సో అక్కడ వెళ్ళి చూద్దాం మన ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో ఏందో అని చెప్పి. మనకు కావాల్సినవి అక్కడ ఎన్నో ఉన్నాయి, వాటర్ స్పోర్ట్స్. వాటి కోసం ఎంత దూరం రావాల్సి వచ్చింది. ఓకే చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంది, మన ఎంజాయ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్కొక్కరి రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నా. ఓకే ఇంకో 1 మినిట్లో చూడండి. వాటర్ రైడ్స్. హాయ్ ఒకసారి అందరు చూడండి ఇక్కడ. హాయ్ బాయ్ ఆర్తి వాయు. హాయ్ భయం అవుతున్నాడు దానికి. వద్దు మళ్ళీ కింద వద్దు. ఇక్కడ వచ్చి నథింగ్ విల్ హ్యాపెన్. ఆల్ ఈజ్ వెల్.
ఆల్ ఈజ్ వెల్. ఇగో ఇక్కడ పారాగ్లైడ్ చూడండి అనా, అక్కడ దిక్కునే అన్నా వాటర్ పారాగ్లైడింగ్ ఇట ఆడుకోదాం నడు నడు మళ్ళీ వద్దే అక్కడ దిక్కు వెళ్దాం. డాడీ పప్పారా రా బేటా, దావే 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 రామ 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 రామ. అమ్మ వచ్చింది అమ్మ చారే చా. ఏవైతే వెహికల్స్ ఉన్నాయి కదా 100 రూపీస్ అంట. అంటే ఒక్క రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ వైట్ కలర్ది అది కనబడుతుంది చూడండి. ఇగో ఇక్కడ ఆ వైట్ కలర్ది కనబడేదానికి ఇక్కడ నుంచి అక్కడికి ఒక రౌండ్కి 100 రూపీస్ అంట పర్ పర్సన్. రాని ఇక్కడ చూడు పటాసు మనకి. ఏందిరా కుర్చారా జాడిస్తానా?
మేమైతే ఇక్కడ వచ్చినప్పుడు అయితే వాటర్ స్పోర్ట్స్ దగ్గర రైడింగ్ది అన్నది ఛానల్ ఉందంట. అన్న నీ ఛానల్ పేరు కాటం W7W. కాటమ W7W అంట, WW లాగా. సో మేమైతే ఒక్క రౌండ్కి 100 రూపీస్ తీసుకుండు. మేము 4 రౌండ్స్ వేసాం కాబట్టి 400 తీసుకుండు. ఎండాకాలం కదనా, ఎండాకాలం కదనా, అందుకే జరా బాగున్నాయా అన్న? అన్న కర్రీస్ కొంచెం బాగున్నాయా? అయిందా, కారం అయిందా? మార్నింగ్ ఏదైతే హోటల్లో టిఫిన్ చేసినామో అదే హోటల్లో లంచ్, డిన్నర్ కూడా ఇన్నే అవుతుంది. డిన్నర్ కూడా ఇళ్ళనే అవుతుంది. మన డిస్కౌంటా అంతే కొట్టమంటావు? కొట్టే అంతే కొట్టే. లెవెల్ 60 11.60. ఏందన్నా షాప్ పేరు? సంధ్యా టిఫిన్ సెంటరా? టిఫిన్ సంధ్యా ఫుడ్ కోర్ట్ చేంజ్ చేస్తావేమో ఇంకా. మేము పెట్టి 1 month మేడం. ఏదైతే మనకి బీచ్ ఉందో బీచ్ దగ్గర హోటల్ ఉందన్నమాట. మేము ఈ హోటల్లోనే తిన్నాం. ఎలా అంటే ఫుడ్ ఎంత తింటున్నా తినబుద్ధి అవుతుంది, ఇంకా తినాలని అలా ఉందన్నమాట. ఒకసారి మీరు టేస్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. లెవెల్ 60 రూపీస్ అయ్యింది టోటల్. మీరు కూడా వచ్చినప్పుడు ఇదే హోటల్లో విజిట్ చేయండి. విజిట్ చేసి నాకు చెప్పండి, మాటలు ఏం లేవు ఇంకా.